ఇప్పుడు నేను మీకు ఒక దిమ్మ తిరిగిపోయే హెయిర్ కేర్ టిప్ ఒకటి ఇస్తాను. మీరు అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, లాంగ్ హెయిర్ కావాలనుకున్నా, లేకపోతే షార్ట్ హెయిర్ అయినా సరే, హెయిర్ లాంగ్ టర్మ్ లో హెల్దీగా ఉండాలనుకున్నా, లేదా ఇప్పుడిప్పుడే హెయిర్ ఊడిపోతుంది, లేకపోతే ఆల్రెడీ ఊడిపోయింది, లేకపోతే ఉన్న కొంచెం హెయిర్ అయినా జాగ్రత్తగా కాపాడాలనుకున్నా, ఈ ఒక్క హెయిర్ కేర్ టిప్ కొంచెం పాటించడానికి ట్రై చేయండి. నార్మల్ గా మనం తలస్నానం చేసిన తర్వాత తడితల మీద టవల్ వేసి రప్ప రుద్ది కంట దీన్ని ప్యాడ్ డ్రైయింగ్ అంటారు. అంటే తడితల పైన టవల్ పెట్టి ఇలా ఒత్తుకుంటూ నెమ్మదిగా వాటర్ అంతా టవల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నార్మల్ గా కొంచెం ఫ్రీ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. అయితే మీరు లాంగ్ హెయిర్ అయితే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మ్యాక్స్ పడుతుంది. షార్ట్ హెయిర్ అయితే కనుక 5 to 10 మినిట్స్ అంతే. చాలా మంది ఎండల్లోని లేకపోతే ఈ సాంబ్రాన్ పొగ పెడతారు. డ్రైయర్ అంటే ఏంటి, హాట్ హెయిర్ వస్తుంది, లేదా సన్ అంటే హీట్, సాంబ్రాన్ హీటే. కాబట్టి ఏదైనా మీ హెయిర్ పాడైపోద్ది. నార్మల్ గా ఫ్యాన్ వేసుకుని, సీలింగ్ ఫ్యాన్ వేసుకుని నేచురల్ గా హెయిర్ ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీ స్కాల్ప్ మీద చెయ్యి పెడితే ఎలా ఉంటుంది, కొంచెం వెచ్చగా వార్మ్ ఫీలింగ్ వస్తుంది. అంటే పూర్తిగా స్కాల్ప్ డ్రై అయిందని. స్కాల్ప్ హెయిర్ పూర్తిగా డ్రై అయిన తర్వాత నీట్ గా వైట్ టీత్ కోంబ్ పట్టుకుని దూకోండి. ఇది ఒక్క టిప్ పాటిస్తే కొంచెంలో కొంచెం మీ హెయిర్ నార్మల్ గా హెల్దీగా తయారవుద్ది. బాయ్.